హే ఎవ్రీవన్, మనందరం ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా. కానీ ఎక్కడి నుండి నేర్చుకోవాలి, దేనిపైన ఫోకస్ చేయాలి, ఏవి ఫస్ట్ నేర్చుకోవాలి, ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, అసలు ఇదంతా తెలియకపోతే ఏమవుతుంది తెలుసా? ఎవరేం చెప్తే అది నేర్చుకుంటాం, యూట్యూబ్లో మనకి ఏది కనిపిస్తే అది నేర్చుకుంటాం. అలా కాదు, కంప్లీట్గా ఒక రూట్ మ్యాప్ అన్నది ఉంటే అక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా నేర్చుకోవాలి, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని చెప్పి ఒక రూట్ మ్యాప్ ఉండడం బెటర్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో స్టార్ట్ చేయాలి ఇంగ్లీష్ నేర్చుకోవడం అని అనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. బేసిక్ దగ్గర నుంచి చూడండి, బిగినింగ్ దగ్గర నుంచి చూడండి, ఎండింగ్ ఉండదు, ఓన్లీ స్టార్టింగే. ఓకే, ఒక్కొక్కసారి తెలియకపోతే ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను ఇల్లు కడదాం అనుకుంటున్నాను, పెయింట్ ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా, ఐడియా ఉందా? మంచి పెయింట్ అని అడిగాను అనుకోండి, ఇల్లు కడదాం అనుకుంటూ అప్పుడే పెయింట్ వరకు వెళ్ళిపోయావేంటి, సిల్లీగా ఉంది కదా. ఇల్లు కడదాం అనుకుంటూ ఫస్ట్ మెటీరియల్స్ లైక్ శాండ్, సిమెంట్, ఇటుకలు, ఇట్లాంటివన్నీ, బ్రిక్స్ ఇలాంటివి చూడకుండా డైరెక్ట్గా పెయింట్కి వెళ్ళిపోతే హౌ ఫన్నీ. మనం చేసే పనులు కూడా అట్లే ఉంటాయి. ఫస్ట్ బేసిక్ థింగ్స్ ఏవి వాటిపైన ఫోకస్ చేయకుండా అప్పుడే రిపోర్టెడ్ స్పీచ్, పాసివ్ వాయిస్ ఇట్లా వెళ్ళిపోతాం అనమాట. దేనిపైన ఫస్ట్ ఫోకస్ చేయాలి అని మీకు ఈరోజు కంప్లీట్ నాలెడ్జ్ కావాలంటే క్లియర్గా చూడండి. మీరు ఎక్కడ నేర్చుకున్నా, మీ ఓన్గా నేర్చుకున్నా, ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, యూట్యూబ్లో నేర్చుకున్నా, ఇది ఫాలో అయితే చాలు. ఓకేనా? లెట్ మీ టెల్ యూ. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అని నన్ను అడిగితే, మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ నౌన్ వస్తుంది కాబట్టి నౌన్ నుండి స్టార్ట్ చేయాలనుకోవద్దు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది వర్బ్స్ తోటి స్టార్ట్ చేయండి. ప్రతి వర్బ్ మీకు తెలియాలి. ఇప్పుడు తినడాన్ని ఏమంటారు, తాగడాన్ని ఏమంటారు, బయటకు వెళ్తున్నా వెళ్ళడాన్ని ఏమంటారు, పడుకోవడాన్ని ఏమంటారు, మెలకుగా ఉండడాన్ని ఏమంటారు, ఇట్లా వర్బ్స్ బాగా నేర్చుకోండి. అబద్ధాలు చెప్పడాన్ని ఏమంటారు, ఏదైనా కవర్ చేసుకోవడాన్ని ఏమంటారు, కింద పడ్డాన్ని ఏమంటారు, ఏడవడాన్ని ఏమంటారు, ఇలాంటి వర్బ్స్ ఎన్ని వీలైతే అన్ని వర్బ్స్ నేర్చుకోండి. నేను ఈ వర్బ్స్ మోర్ దాన్ 500 వర్బ్స్ ఎట్లా యూజ్ చేయాలి, దాని వర్బ్ ఫార్మ్స్ ఏంటి అని నేను మీకు చెప్పాను. సో వర్బ్స్ ఫస్ట్ నేర్చుకోండి. 500 వర్బ్స్ నేనే చెప్పాను మీకు, మీరు ఫోకస్ చేయండి వర్బ్స్ పైన. దీని తరువాత ప్రతి వర్బ్కి ఫార్మ్స్ ఉంటాయి. V1, V2, V3, V4, V5 ఇట్లాంటి ఫార్మ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇవి రావాలి, ఇవి లేకపోతే ఇంగ్లీష్ లేదు. ఓకే, వర్బ్ ఫార్మ్స్ ఇవి నేర్చుకోండి. నెక్స్ట్ ఫస్ట్ వర్బ్స్ నేర్చుకుంటారు, తర్వాత ఆ వర్బ్స్కి ఉండే ఫార్మ్స్ నేర్చుకుంటారు. దీని తరువాత ఒక్కొక్క వర్బ్ని ఎట్లా యూజ్ చేయాలి, V1 అసలు ఏంటి, ఎప్పుడు వాడాలి V1ని, V2 అసలు ఏంటి, V3 అసలు ఏంటి, V4 ఏంటి, V5 ఏంటి, ఒక్కొక్క వర్బ్ని ఎప్పుడు వాడాలి అని చూడాలి, నేర్చుకోవాలి ఖచ్చితంగా అనమాట. ఈ ప్రాసెస్లో ఈ V3ని మీరు స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే V3 అన్నది బిగినర్స్కి అవసరం లేదు, చాలా కొంచెం అడ్వాన్స్డ్ సెంటెన్సెస్లో వాడుతూ ఉంటాము. సో V3ని స్కిప్ చేయండి. V1, V2, V4, V5 ఇవి మాత్రం బేసిక్ సెంటెన్సెస్లోనే వాడతాం కాబట్టి ఈ ఒక్కొక్కటి ఎలా నేర్చుకోవాలి అని చూడండి. ఫస్ట్ ఎట్లా చూడాలి అంటే సెర్చ్ చేయండి, లేదంటే వెళ్ళిన చోట చూడండి. మనకి ఇప్పుడు ChatGPT వచ్చిన తర్వాత యూసేజ్ ఆఫ్ V1 అని టైప్ చేస్తే 100 సెంటెన్స్లు ఇవ్వమంటే 100 ఇస్తుంది. ఆ 100 సెంటెన్స్లు రాసుకోండి, చదవండి. ఇవన్నీ డైలీ యాక్షన్స్ అని అర్థమైపోతుంది అనమాట, డైలీ చేసే పనులు. లేదంటే వీడియో చూడండి, V1 అసలు ఎప్పుడు యూజ్ చేస్తారని తెలుస్తుంది. 100 ఎగ్జాంపుల్స్ రాసుకోండి. అందులోనే మీకు ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ అనేవి తెలిసిపోతూ ఉంటాయి. ఈ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ అన్నవి పెయింట్ లాంటివి, ఇంటీరియర్ లాంటివి. ఓకేనా? నన్ను అడిగితే వాటిపైన స్టార్టింగే ఫోకస్ చేయొద్దు. ఇవి నేర్చుకునే క్రమంలో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ వచ్చేస్తాయి. ఓకేనా? 100 వర్బ్స్, 100 సెంటెన్స్లు రాయండి. V1తో 100, V5తో 100, V2తో 100. వీడియో చూడడం, ఏదైనా అర్థమైనవి రాసుకోవడం, వీడియో చూడడం, అర్థమైనవి రాసుకోవడం. మినిమం 100 రాసుకోండి, ఒక్కొక్క దాంతో ఒక్కొక్కటి అలవాటు అయిపోతుంది. ఇట్లానే నేర్చుకోవాలి, నేనైతే అట్లనే నేర్చుకున్నా. ఓకే, తర్వాత వర్బ్ ఫార్మ్స్, తర్వాత హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకోవాలి. హెల్పింగ్ వర్బ్స్ మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు వాడతాం, ప్రెజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతాం అని డౌట్ రాదు. ఈజ్ ఎప్పుడు వాడాలి, డస్ ఎప్పుడు వాడాలి, డిడ్ ఎప్పుడు వాడాలి అని డౌట్ వస్తుంది అనమాట. ఎవరైనా సెంటెన్స్లు ఫామ్ చేసేటప్పుడు ఏ టెన్స్ ఎప్పుడు అని డౌట్ రాదు. డస్కి, డిడ్కి డిఫరెన్స్ ఏంటి, ఈజ్కి, డస్కి డిఫరెన్స్ ఏంటి, ఇట్లాంటి డౌట్లు వచ్చేది మనకి. సో ఈ హెల్పింగ్ వర్బ్స్ ఒక్కొక్కటి ఎప్పుడు వాడాలని తెలుసుకుంటే ఈ డౌట్ అంతా క్లియర్ అయిపోతుంది. క్లియర్గా రావాలి. చెప్పాను కదా, ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ పాసిబుల్ అయితే అన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఈజ్తో ఒక 20-30 రాయండి, ఆమ్తో ఒక 20-30 సెంటెన్స్లు,
ఆర్, ఇదో కేటగిరీ. ఓకే, తర్వాత వాజ్ వర్ నేర్చుకోండి, ఇది ఇంకో కేటగిరీ. ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడాలి, డిఫరెన్స్ ఏంటి, విల్ బి, ఈజ్ ఆర్, వాజ్ వర్, విల్ బి, ఏంటి డిఫరెన్స్, సెంటెన్సెస్లో ఎట్లా వస్తున్నాయి, ఎప్పుడు వాడాలి, ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఓకేనా, ఇదంతా ఒక కేటగిరీ. ఆల్ రైట్. తర్వాత డూ డస్, ఈ రెండు ఎప్పుడు వాడాలి, ఇదంతా ఒక కేటగిరీ, ఇది ఒక కేటగిరీ. డిడ్, విల్, ఒక్కొక్క దాంతో తెలుగు ఇంగ్లీష్ రెండు ఉండాలి. మీకు తెలుగులో ఇంగ్లీష్ తెలుగు అట్లా లేదనుకోండి, అన్ని మళ్ళీ ఇంగ్లీష్ చదివితే వచ్చినట్లే ఉంటాయి, తెలుగులో మిస్టేక్ చేస్తున్నారు. ఎలాంటి మిస్టేక్స్ అవుతాయి తెలుసా, ఇప్పుడు డస్ షీ గో టు జిమ్ అనేది కరెక్ట్గా చెప్తారు, డస్ షీ గో టు జిమ్ అంటే మీనింగ్ చెప్పండి అంటే ఆమె జిమ్కి వెళ్ళిందా అంటారు. డస్ షీ గో టు జిమ్ అంటే ఆమె జిమ్కి వెళ్ళిందా అని అర్థం, వెళ్తుందా అని కదా. మరి అట్లాంటి మిస్టేక్స్ అవుతాయి అన్నమాట తెలుగు రాకపోతే. సో మీరు ఇంగ్లీష్ సెంటెన్స్లు నేర్చుకునేటప్పుడు తెలుగు కూడా నేర్చుకోండి. ఈజ్ షీ లెర్నింగ్ కరెక్ట్గానే ఉంటుంది క్వశ్చన్, మీనింగ్ ఏంటంటే ఆమె నేర్చుకోయిందా, ఆమె నేర్చుకుంటుందా. ఇట్లాంటి మిస్టేక్స్ ఎందుకు అవుతాయి అంటే ఇంగ్లీష్ ఒక్కటే నేర్చుకుంటారు మీరు, తెలుగు నేర్చుకోరు. తెలుగు వచ్చని మీ ఫీలింగ్, వచ్చు కానీ కరెక్ట్గా రాదు. ఓకేనా, తెలుగు ఇంగ్లీష్ రెండు మినిమం ఎన్ని ఎగ్జాంపుల్స్ పాసిబుల్ అయితే అన్ని ఎగ్జాంపుల్స్ రాసుకోండి, డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి. ఓకే, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, చెప్తే రిపీటెడ్గా ఉన్నట్టు ఉంటుంది. ఇంకా మీరు చెప్పమంటే మళ్ళీ చెప్తా, అది తర్వాత ఆలోచిద్దాం. బట్ మీరైతే ఆల్రెడీ ఉన్న వీడియోస్లోనే చూసి నేర్చుకోండి. ఓకేనా, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్, ఇందులోనే క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులోనే నెగటివ్ సెంటెన్స్లు, పాజిటివ్ సెంటెన్స్లు, నెగటివ్ క్వశ్చన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి కరెక్ట్గా నేర్చుకుంటే. ఏమేమి నేర్చుకోవాలి, ఫస్ట్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి, తర్వాత క్వశ్చన్స్ నేర్చుకోండి, తర్వాత నెగటివ్ సెంటెన్స్లు, నెగటివ్ క్వశ్చన్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకేనా, ఐ యు గోయింగ్ అవుట్ అన్న క్వశ్చన్ వచ్చింది అనుకోండి, యా ఐఎమ్ గోయింగ్ అవుట్, ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్, ఇవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. డస్ షీ గో టు జిమ్ అనేది వచ్చింది అనుకోండి, యా షీ గోస్ టు జిమ్, షీ డజంట్ గో టు జిమ్, ఇవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. షీ గోస్ టు జిమ్ అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం కాబట్టి ఈజీనే. ఓకేనా, అలా సెంటెన్స్లు, క్వశ్చన్స్. నెగటివ్ సెంటెన్స్లు కూడా నేర్చుకోవాలి. ఆమె జిమ్కి వెళ్ళదు, ఆమె నిద్ర లేయదు, ఆమె ల్యాప్టాప్ వాడదు, ఇలాంటివి చెప్పాలంటే ఏది అసలు, షీ ఈజ్ నాటా, షీ డిడ్ నాటా, షీ వోంటా, షీ డజంటా తెలియాలి, డిఫరెన్స్ ఖచ్చితంగా తెలియాలి. అలా నెగటివ్ సెంటెన్స్లు, క్వశ్చన్స్, సెంటెన్సెస్ ఇలాంటివన్నీ ఫోకస్ చేయాలి. మీకు ఈ హెల్పింగ్ వర్బ్స్ యూసేజ్ వస్తేనే బేసిక్స్ వచ్చినట్టు, లేకపోతే మీకు బేసిక్స్ రానట్టు. ఓకే, ఇవి నేర్చుకున్న తర్వాత మ్యాక్సిమం ఇంగ్లీష్ అంతా ఇక్కడే ఉంటుంది తెలుసా. ఇవి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి, కంప్లీట్ అంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఇవి బాగా వచ్చిన తర్వాత హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఉంటాయి చూసారా, ఇవి V3 పెట్టే సెంటెన్సులు కాదు. హ్యావ్ ఎప్పుడు, హ్యాజ్ ఎప్పుడు అంటే కలిగి ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేటప్పుడు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వాడతాం కదా, అవి నేర్చుకోండి క్లియర్గా. దీంట్లో కూడా మళ్ళీ క్వశ్చన్స్, నెగటివ్ ఆన్సర్స్ ఇవన్నీ ఉంటాయి. తెలియాలి మీకు అసలు హ్యావ్ అంటే కలిగి ఉండడం, నాకు దగ్గు ఉంది, ఫీవర్ ఉంది, క్లాస్ ఉంది, ఇంకా ఎలక్ట్రిసిటీ ఉంది, వర్క్ ఉంది, హెడేక్ ఉంది, ఇలా ఉంది అని చెప్పాలంటే ఈ వర్డ్ తెలిస్తేనే చెప్పగలం. ఏ ప్రొనౌన్స్తో ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రొనౌన్ కాంబినేషన్ అనొచ్చు, ప్రొనౌన్ కాంబినేషన్ విత్ ద హెల్పింగ్ వర్బ్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ప్రొనౌన్ కాంబినేషన్. ఇది లేకపోయినా కూడా మనం చాలా మిస్టేక్ చేస్తాం ప్రొనౌన్ కాంబినేషన్స్ తెలియకపోతే. ఇప్పుడు V5 ఉంది, అన్ని ప్రొనౌన్స్తోనూ వాడము, ఓన్లీ కొన్ని ప్రొనౌన్స్తోనే వాడతాం. షీ, హీట్, సింగులర్ సబ్జెక్ట్స్ వీటితోనే వాడతాం. ఈ V4 ఉంది, ఇవైతే అన్ని ప్రొనౌన్స్తోనే వాడేస్తాం అనుకోండి. ఇప్పుడు V1 ఉంది, అన్ని ప్రొనౌన్స్తోనూ వాడడం, ఓన్లీ ఐ, యు, వి, దే లేదంటే ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడే వాడతాం. ఈ V2 అన్ని ప్రొనౌన్స్తోనే వాడేస్తాం. ఈ హ్యాజ్ ఉంది, హ్యాజ్ ఓన్లీ షీ, హీట్. డస్ ఉంది, ఓన్లీ షీ, హీట్. డూ ఉంది, ఓన్లీ ఐ, యు, వి, దే. వాజ్ ఉంది, ఓన్లీ ఐ, షీ, హీ, ఇట్. వర్ ఉంది, యు, వి, దే. అలా ఏ ప్రొనౌన్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి, ప్రొనౌన్ కాంబినేషన్ ఇస్ రియలీ ఇంపార్టెంట్.
ఏ ప్రనౌన్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, ఏ వర్బ్ వాడాలి, ఇది ఖచ్చితంగా తెలుసుకోండి. నేను నెక్స్ట్ క్లాసెస్లో కావాలంటే ఇవి చెప్తా. నేను చెప్పిన ప్రతి పాయింట్ మళ్ళీ మీకు వేరే వేరే క్లాసెస్లో చెప్తూ ఉంటా నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్. ఏమేమి వచ్చాయి? వర్బ్స్ వచ్చాయి, వర్బ్ ఫార్మ్స్ వచ్చాయి. మనం అసలైంది మర్చిపోయాం, ప్రనౌన్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఇవన్నిటికంటే ముందు అసలు ఫస్ట్ ప్రనౌన్స్ అంటే ఏంటి తెలిస్తే కదా మళ్ళీ ప్రనౌన్ కాంబినేషన్ గురించి మాట్లాడగలం మనం. సో ప్రనౌన్స్ అంటే షీ, హీ, ఇట్, ఐ, యు, వి, దే, అవి సింపుల్ ప్రనౌన్స్ అంతే. దాని తర్వాత ఆబ్జెక్ట్ ప్రనౌన్స్ అని, పొసెసివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ ప్రనౌన్ అని, ఇట్లా రకరకాల ప్రనౌన్స్ ఉన్నాయి. నేను ఆమెను కలిసాను అంటే ఐ మెట్ షీ అనలేరు కదా, ఐ మెట్ హర్ అనాలి. అవునా? అట్లాంటివి తెలియాలి మీకు. ఇది నా ల్యాప్టాప్ అనాలంటే దిస్ ఈజ్ ఐ ల్యాప్టాప్ అనలేరు కదా, మై ల్యాప్టాప్ అనాలి. అట్లా ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్. ఓకే, ఒక్కదానికి రాస్తా. ఎక్కడ రాయను? ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్. ఇవన్నీ ప్రనౌన్స్. ఒక్క ఐ ఒక్కటే తెలిస్తే కాదు, మనకి ఇవన్నీ తెలియాలి. షీకి కూడా అవన్నీ ఉంటాయి. షీ అని ఇక్కడ ఉంటే హర్, ఇక్కడ కూడా హర్రే, ఇక్కడ హర్స్, ఇక్కడ హర్ సెల్ఫ్. హీకి హిమ్, హిజ్, ఇక్కడ కూడా హిజ్జే, ఇక్కడ హిమ్సెల్ఫ్. అట్లా ఒక్కొక్క ప్రనౌన్కి 1 2 3 4 5 వేరియేషన్స్లో ఉన్నాయి చూడండి. మళ్ళీ ఇవన్నీ కూడా క్లియర్గా నేర్చుకోండి. ఇవి కూడా నేను చేశాను వీడియోలు. ఓకేనా? ఇది ఇక్కడ ఇంపార్టెంట్, సెకండ్ ఇంపార్టెంట్ అనుకోండి, లేదంటే థర్డ్. ఆ నంబర్లు ఏవో ఒకటి మీరే పెట్టేసుకోండి. వర్బ్స్, వర్బ్ ఫార్మ్స్, ప్రనౌన్స్, హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్లో ఇంకా సెంటెన్స్లు, క్వశ్చన్స్, నెగటివ్ సెంటెన్స్లు అవన్నీ. తర్వాత హ్యావ్, హ్యాస్, హ్యాడ్, ప్రనౌన్ కాంబినేషన్ ఇంపార్టెంట్ బాగా. ఇవన్నీ బేసిక్స్. ఇవి బాగా వచ్చిన తర్వాత క్వశ్చన్ వర్డ్స్కి వెళ్ళండి. క్వశ్చన్ వర్డ్స్, WH వర్డ్స్ అంటారు కదా, అది. WH వర్డ్స్ పెట్టడం ఈజీ. ఇక్కడ ఇవి బాగా నేర్చుకున్నారు మీరు అని అంటే WH వర్డ్స్ పెట్టడం ఈజీ. ఎట్లా తెలుసా? విల్ యూ బై అనే ఒక క్వశ్చన్ ఉందనుకోండి. విల్ యూ బై, కొంటావా? వెన్ విల్ యూ బై, ఎప్పుడు కొంటావు? వాట్ విల్ యూ బై, ఏం కొంటావు? హౌ విల్ యూ బై, ఎలా కొంటావు? వై విల్ యూ బై, ఎందుకు కొంటావు? హౌ లాంగ్ విల్ యూ బై, ఎంతసేపు కొంటావు? హౌ మెనీ విల్ యూ బై, ఎన్ని కొంటావు? హౌ సూన్ విల్ యూ బై, ఎంత త్వరగా కొంటావు? చూసారా? ఇట్లా ఈ క్వశ్చన్ వస్తే WH వర్డ్స్ ఇట్లా లిస్ట్ రాసుకొని నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. దాదాపు 20 ఉంటాయి క్వశ్చన్ వర్డ్స్. లిస్ట్ రాసుకొని నేర్చేసుకోవడమే. ఫస్ట్ వీటి స్ట్రాంగ్ ఉండాలి. వీటిల్లో స్ట్రాంగ్ ఉంటే క్వశ్చన్ వర్డ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? దీని తర్వాత మోడల్స్ పైన ఫోకస్ చేయండి. ఎక్కడ రాయనా? మోడల్స్, మోడల్ వర్బ్స్ అంటారు కదా, ఆ మోడల్ వర్బ్స్ పైన ఫోకస్ చేయండి. కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, నీడ్ టు, హ్యావ్ టు, వాంట్ టు, యూస్ టు, లైక్ టు, ఏబుల్ టు, సపోజ్ టు, అబౌట్ టు. ఇవన్నీ మోడల్స్ అది నాకు తెలీదు, కానీ మీరైతే నేర్చుకోవాల్సిందే. ఓకేనా? ఇట్లా గోయింగ్ టు, విల్లింగ్ టు, ఇవన్నీ ఐ డోంట్ నో నిజంగా అవి మోడల్సా, ఇంకేమైనా పేర్లు ఉన్నాయో కూడా తెలీదు. అవన్నీ నేర్చుకోవాలి. దాంట్లో కూడా మళ్ళీ క్వశ్చన్ వర్డ్స్ వస్తాయి, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కొన్ని, వాటిల్లో క్వశ్చన్స్, ఆన్సర్స్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇఫ్ కండిషన్స్ ఉంటాయి, ఇలా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇంకా మోడల్స్లో చెప్పాలంటే ఇవన్నీ ఎంత క్లియర్గా వస్తే మనం అంత కాన్ఫిడెంట్గా, కంఫర్టబుల్గా మాట్లాడగలుగుతాం అనమాట. మోడల్స్ నేర్చుకోండి. తరువాత కంజంక్షన్స్కి రండి. కంజంక్షన్స్కి. ఓకే, ఇంకా ఈ కంజంక్షన్స్లో సో, బట్, సిన్స్, యాజ్, ఈవెన్ దో, ఆల్ దో, దో, ఇంకేమేమి ఉంటే అవన్నీ కూడా కంఫర్టబుల్గా మనకు రావాలంటే చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ కంజంక్షన్స్. ఆ కంజంక్షన్స్ తర్వాత రండి రిపోర్టెడ్ స్పీచ్కి. అవన్నీ నేర్చుకున్న తర్వాత రిపోర్టెడ్ స్పీచ్, పాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, ఇంకేమున్నాయి? ఇంకా మీకు తెలిసిన కాజిటివ్ వర్బ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్. ఓకేనా? ఈ ఇడియమ్స్, రిపోర్టెడ్ స్పీచ్, పాసివ్ వాయిస్ ఇవన్నీ ఇంటీరియర్ లాగా అనమాట. అంటే జస్ట్ కంపేర్ చేస్తున్నాను.
మనకి ఫస్ట్ ఒక ఇల్లు అవన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆలోచించాలి మనం ఇంటీరియర్ మెటీరియల్స్ అన్ని క్రియేట్ చేసుకొని కదా. అట్లా అనమాట ఇవన్నీ కూడా. లాస్ట్లో థింక్ చేయండి వీటి గురించి. ఫస్ట్ కంఫర్టబుల్గా ఇక్కడ ఉండండి, కంఫర్టబుల్ ఇక్కడ వరకు, దాని తర్వాత ఆలోచించండి ఇవన్నీ. ఓకేనా అండి? ఇంకేంటి, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఒక రోజులో రాదు, 2 రోజుల్లో రాదు, వారం రోజుల్లో రాదు, కానీ ఒక నెలలో రావచ్చు, ఒక 2 నెలల్లో కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ కన్సిస్టెంట్ యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ అట్ ఆల్. ఎక్స్పెక్ట్ చేయొద్దండి రిజల్ట్. ఒక వారం రోజులు వీడియోలు చూసి, ఒక వారం రోజులు ఏదో ఎక్కడో జాయిన్ అయ్యి నాకు రావట్లేదు అంటే రాదు. వీడియోలు చూస్తేనో క్లాసులకు అటెండ్ అయితేనే రాదు. సీరియస్గా చెప్తున్నా. అది ఎట్లుంటుందంటే క్లాసులకు అటెండ్ అయ్యి ఇంగ్లీష్ వచ్చేయాలి, వీడియోలు చూస్తే ఇంగ్లీష్ వచ్చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం ఎట్లుంటుందంటే, మీరు క్రికెట్ మ్యాచ్ చూసి క్రికెట్ అనుకుంటే ఎట్లుంటుంది? ఎవరో స్విమ్ చేయడం నేను రోజు చూస్తానా కానీ నాకు స్విమ్మింగ్ రావట్లేదు అంటే ఎట్లుంటుంది? మా నాన్న డ్రైవ్ చేయడం నేను రోజు చూస్తానా కానీ నాకు డ్రైవింగ్ రావట్లేదు అంటే ఎట్లుంటుంది? అవునా? చూస్తే రాదు కదా అండి. మనం ఆ పని చేస్తే వస్తుంది. డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తే వస్తుంది. మనం ఏ స్టేజ్లో ఉంటామంటే, నాకు గేర్లు వేయడం తెలుసు, క్లచ్ నొక్కాలని తెలుసు, స్టీరింగ్ ఎట్లా తిప్పాలో తెలుసు, అంటే మనకి గ్రామర్ రూల్స్ అన్నీ తెలుసు అంతే. కానీ నేను ఎప్పుడు కూర్చొని డ్రైవ్ చేయలేదు అంటే మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు వీటిని యూజ్ చేసి, అందుకే మీకు రాదు. డ్రైవింగ్ నాకు ఎందుకు రాదు? నేను ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నాకు రాదు. చూస్తే ఏది రాదు, ఫిక్స్ అయిపోండి. చూస్తేనో వింటేనో ఏది రాదు. హౌ సిల్లీ. నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, గేర్ ఇట్లా ఫస్ట్ గేర్ వేసి క్లచ్ నొక్కి స్టార్ట్ చేయాలి అనిత అని మీరు నాకు చెప్తే నేను చేసేస్తానా? నాకు వచ్చేస్తుందా? రాదు కదా. నేను ప్రాక్టీస్ చేసుంటేనే వస్తుంది నాకు. అట్లా ఉంటుంది అనమాట లాంగ్వేజ్ తోటి. దట్స్ ఇట్ అండి. ఐ హోప్ ఇట్ మేక్స్ సమ్ సెన్స్. ఐల్ సీ యూ. వీటిల్లో మీరు ఏమేమి నేర్చుకుందాం అనుకుంటున్నారు, మీకు ఏమేమి కావాలి? సర్లేండి, నేనే ఆలోచించుకొని ట్రై చేస్తా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ. ఇందులో ఐఎమ్ డన్ విత్ ద ఫస్ట్ పార్ట్. వర్బ్స్ 500 వర్బ్స్, వాటి వర్బ్ ఫార్మ్స్ నేను ఆల్రెడీ 5 వీడియోస్ చేసి పెట్టాను. ఇవి మీరే చూసి నేర్చుకోండి వీటిని. ఓకేనా? నెక్స్ట్ కావాలంటే నేను ట్రై చేస్తాను నెక్స్ట్ నుంచి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐఎమ్ స్వెట్టింగ్ లైక్ ఎనీథింగ్. బాయ్ ఫర్ టుడే అండి. టేక్ కేర్.